బ్రేకింగ్ న్యూస్ గవర్నర్ తో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ తో చర్చిస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 3వ తేదీన విస్తరణ ఉంటుందని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి కొత్తగా నలుగురిని తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో చర్చ జరుపుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, ప్రస్తుతం రాజ్ భవన్లో దాదాపు గంట నుంచి కూడా అటు గవర్నర్తో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతూ ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా హైదరాబాద్ రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నేరుగా రవీంద్ర భారతిలో నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగ పఠనం విని నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఇదే రాజ్భవన్కి చేరుకున్నారు. రాజ్భవన్కి చేరుకొని అటు గవర్నర్ని మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయబోయేటటువంటి కేబినెట్ విస్తీర్ణకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రమాణ స్వీకారం కానివ్వండి, ఇతర అంశాలను కూడా ప్రస్తుతం గవర్నర్తో చర్చలు జరుపుతున్నట్టుగా అయితే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే యాక్చువల్లీ మొదటిగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మొదటిగా జరిగినటువంటి ఏదైతే వార్తలు కానివ్వండి, ఊహాగానాలు కానివ్వండి, దాని ప్రకారం అయితే ఈరోజే మంత్రివర్గ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉండింది. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి. 6 శాఖల్లో ప్రస్తుతం 4గురిని మాత్రమే క్యాబినెట్లోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు. ఆ 4 పేర్లు కూడా ఈరోజు అనౌన్స్ చేస్తారు అన్నప్పటికీ కూడా తర్వాత కొన్ని జరిగినటువంటి మార్పుల ప్రకారం దీనికి మరికొద్ది రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 3వ తారీఖు అంటే మరొక 4 రోజుల్లో కూడా మంత్రి వర్గ విస్తీర్ణకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా ఉండబోతోంది. మొదటిగా 4 పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత పోర్ట్ఫోలియోస్ అనేవి కేటాయిస్తారు. మొదటిగా 4 పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం కానివ్వండి, ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అఫీషియల్గా జరిగిన తర్వాత పోర్ట్ఫోలియోలు కూడా డిసైడ్ చేస్తారు అని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఇందులో ప్రధానంగా ఇప్పటికే మనం చూసుకుంటే అటు విద్యాశాఖ కానివ్వండి, హోంశాఖ, ఇవి 2 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతానికైతే విద్యాశాఖ తన దగ్గరే ఉంచుకుంటానంటూ రీసెంట్గా జరిగిన అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా చెప్పారు. సో ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో అటు హోంశాఖ కానివ్వండి, కార్మిక శాఖ కానివ్వండి, ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా 4గురికి అవకాశం కనిపించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏ జిల్లాలకైతే ఇన్ని రోజులు మంత్రి పదవి లేదో ఆ జిల్లాలకు, అదేవిధంగా రీసెంట్గా జరిగినటువంటి బీసీ కులగణను బేస్ చేసుకొని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిపే విధంగా కూడా ఈ కేబినెట్ విస్తీర్ణలో కూడా భాగం ఉండబోతోంది. ఇందులో ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికే అటు మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా రీసెంట్గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు ఢిల్లీ అధిష్టానానికి కూడా ఒక లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాదిగలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, తమకు మంత్రి వర్గంలో తమకు కూడా స్థానం కల్పించాలి అంటూ కూడా ఒక లేఖను రాశారు. వాళ్ళ సంఖ్య కూడా బలంగా ఉంది. వాళ్ళకు కనుక స్థానం కల్పిస్తే ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలన్నిటికీ కూడా ఒక మెసేజ్ పాస్ చేసినట్టు ఉంటుంది. అండ్ వాళ్ళ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి సందేశం కూడా వెళ్తుంది అని కోరడం జరిగింది. సేమ్ టైం ఇప్పటికే క్యాబినెట్లో ఒక మైనారిటీ మంత్రి కూడా లేరు అని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు ఎంతో ఆరోపిస్తూ ఉన్నాయి. దీనికి కూడా చెక్ పెట్టేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇతర సామాజిక వర్గాలు రీసెంట్గా బీసీ కులగణను బేస్ చేసుకొని బీసీ జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. ఆల్రెడీ కామారెడ్డి డిక్లరేషన్ సమయంలో కూడా రాహుల్ గాంధీ చెప్పారు మీరెంత ఉంటే మీకంతా అని చెప్పి. సో ఈ నేపథ్యంలో బీసీలకు కూడా అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు. మరొక వైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒకరు ఉండబోతున్నారు అని చెప్తున్నారు. సో మరి ఏం చేయబోతోంది అధిష్టానం, అసలు ఆ 4 ఎవరు అనే ఒక ఉత్కంఠ అయితే యావత్ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఎమ్మెల్యేలలో ఎమ్మెల్సీలలో ప్రస్తుతం ఈ ఉత్కంఠ నెలకొంది. రీసెంట్గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి అటు విజయశాంతి కానివ్వండి, అద్దంకి దయాకర్ కానివ్వండి,
వాళ్ళిద్దరి పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్తో పాటు మహిళా కోటాలో విజయశాంతి పేరు కూడా ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా విజయశాంతికి ఎమ్మెల్సీ వస్తుంది అని కూడా ఎవరు భావించలేదు. కానీ అనూహ్యంగా ఒక్కసారిగా విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో సేమ్ మంత్రివర్గంలో కూడా తన పేరు అంతే అనూహ్యంగా కూడా వస్తుందని చాలామంది భావిస్తున్నారు. అండ్ ఇప్పటికే అటు విజయశాంతి కూడా చెప్పడం జరిగింది, తనకు మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా తన బాధ్యతలు ఎటువంటి లోటు లేకుండా నిర్వహిస్తానని చెప్పడం జరిగింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సమయంలో తనకు గనక మంత్రి పదవి ఇస్తేనే పార్టీలో జాయిన్ అవుతాను అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇవన్నీ చూడాలి, మరి ఏ సామాజిక వర్గానికి ఏ విధంగా న్యాయం చేస్తూ ఎలా ఉండబోతోంది, ఆ నలుగురు ఎవరు అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం ఇక్కడ సెక్యూరిటీ కూడా అంతా అలర్ట్ అయ్యారు. సో భేటీ ముగిసినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. సో చూడొచ్చు, మనం ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర ఉన్నాము. రాజ్భవన్ దగ్గర సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయ్యారు. ఎగ్జాక్ట్గా రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని ముగించుకొని నేరుగా రాజ్భవన్కి 12 గంటలకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి అంతా కూడా వచ్చారు. సో మొత్తానికి ప్రస్తుతం గవర్నర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయితే ముగిసింది. మరి ఈ భేటీలో ఏం చర్చించారు, నిజంగా ఊహాగానాలు వినిపించిన విధంగా క్యాబినెట్ గురించి చర్చలు చేశారా అనేది అయితే చూడాలి. సో ప్రధానంగా క్యాబినెట్ చర్చ అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ఎందుకంటే ఎన్నో రోజులు మనం చూడొచ్చు, ప్రస్తుతం విజువల్స్లో బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజ్భవన్ నుంచి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా సుదీర్ఘంగా గంట పాటు కూడా చర్చలు జరిపారు. గంట పాటు చర్చలు నేరుగా రవీంద్ర భారతిలో పంచాంగం పఠనం కార్యక్రమం నుంచి నేరుగా రాజ్భవన్కి వచ్చారు. రాజ్భవన్లో గవర్నర్ని కలిసి సుదీర్ఘంగా గంట పాటు చర్చలు జరిపారు. ప్రస్తుతం రాజ్భవన్ నుంచి నేరుగా ఇంటికి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈరోజు ఉగాది, అంటే మన తెలుగు వారికి ఇది నూతన సంవత్సరం. ఈ రోజు నుంచి మన పంచాంగం ప్రారంభం అవుతుంది. ఈరోజు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు కానివ్వండి, శుభ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ రోజు నుంచి మనం ప్రారంభమిస్తూ ఉంటాము. ఎందుకంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ మనం జనవరి నుంచి క్యాలెండర్ అనేది మారుతుంది, కానీ ఉగాది రోజు మాత్రం మన పంచాంగమే మారుతుంది. మనం తిథులు కానీ రోజులు కానీ అన్ని పంచాంగంలో చూస్తాం. సో ఇది మంచి రోజు కాబట్టి ఈరోజు క్యాబినెట్ విస్తీర్ణ గురించి చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఏప్రిల్ 3 వరకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రులు రాబోతున్నారు. థ్యాంక్ యూ.